రాంపాదాలు మాకు పచ్చబొట్లు వేయించారు. రాముడి పాదాలు, చెంకు, చక్రం ఇవి అన్నీ. అలాగే మరి ఈ మీద కూడా మాకు చెంకు చక్రాలు, చక్రాంతాలని వేస్తారు. అవి కూడా 5 సంవత్సరాల చిన్నపిల్లల. చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటే తీరా, కన్ను మూసి తెరసి లోపల కలిమిలేములు మారురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, నాది నీది అనుచునరుడా వాదులాడా బొక్కురా, బంకమట్టి ఇల్లురా ఇది బగ్గె బుగ్గే అవునురా, ఆలు పిల్లలు ఆస్తి పాస్తులు అంతయు ఏమవునురా. ఆ బాధలు తలంచుకుంటే నేను ఈ రోజుకి కూడా ఏడని రోజు ఉండదు నా బ్రతుకులో. ఇష్టదైవాలు తలంచుకుని నూతిలో పడిపోయాను. నూతిలో పడిపోతే అడుగుకి వెళ్ళిపోతున్నాను. నా మనసులో నా ఇష్టదైవాన్ని కొలుసుకుంటూ మరి స్మరణ చేసుకుంటూ ఉన్నాను. కానీ అడుగు భాగంలో తెల్లటి వస్త్రంతో ఆయన పెద్ద చేతితో నన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమ, ఆ వెలుగు దేవుని నామానికి స్తోత్రములు. ప్రభునందు ఈ నా సాక్ష్యం వింటూ ఉన్న యూట్యూబ్లో ఉన్న సహోదరులకు, నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట నా పాదాభి వందనాలు. దేవుని కృప తెలియక మరి మేమెంతో చీకటిలోనూ గాఢంధకారపు మబ్బులోనూ ఉండిపోయి మరణకాలంలో మరి యేసుప్రభు మమ్మల్ని రక్షించారని ఈ రక్షణ సాక్ష్యము ఈ విధంగా చెప్పుకోవడానికి ఈ సమయం, ఈ కృపనిచ్చిన దేవదేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి నా పేరు అరిసే అమ్మాజీ అండి. మరి నా ఊరు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట. మాది హిందూ తెలగ కాపు కుటుంబం. మరి మా నాన్నగారి పేరు కర్రి వెంకటరాజు గారు. ఆ పక్కనే ఉన్న ఊరు తామరాడ గ్రామం. మా మామగారి పేరు అరిసే పెద్దకాపు గారు. మా నాన్నగారికి 5 కొడుకులు, 3 కూతుళ్ళు, మేనమండుగురు సంతానం. మేము యేసు ప్రభువుని ఎరగని జనాంగమై ఉన్నాం. యేసు ప్రభు అంటే మా ఇంట్లో చాలా విరోధం అందరికీ కూడా. మా నాన్నగారు అయితే మరి 24 గంటలు కూడా ఈ లోక సాంప్రదాయమైన మరి పితృపారపర్యాచారమైన ఆచారాలన్నీ మాకు నేర్పుతూ 5 సంవత్సరాల పిల్లలప్పుడే మా అందరికీ మరి 8 పిల్లలకి కూడా 3 అమ్మాయిలకి 5 అబ్బాయిలకి రాంపాదాలు మాకు పచ్చబొట్లు వేయించారు. రాముడి పాదాలు, చెంకు, చక్రం ఇవి అన్నీ. అలాగే మరి ఈ మీద కూడా మాకు చెంకు చక్రాలు, చక్రాంతాలని వేస్తారు. అవి కూడా 5 సంవత్సరాల చిన్నపిల్లలప్పుడే వేయించారు. మాకు నీసి తినటం పెద్దగా అలవాటు లేదు, తినేవాళ్ళం కాదు. అలాగే ఈ యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తూ ప్రతి పండగ మా ఇంట్లో చాలా గొప్పగా చేసేవాళ్ళం. యేసు ప్రభుని మరి ప్రార్థన చేసేవాళ్ళంటే మా ఈదులో కూడా రానిచ్చేవాళ్ళం కాదు. మా నాన్నగారు ఇంటి పేరు కర్రూరు కనుక ఆ కర్రీ కుటుంబాలు ఈ రోజుకి జగ్గంపేటలో చాలా కర్రీవారి వీధని ఉంటుంది. చాలా ఉన్నతమైన పొలాలు, మరి ఉన్నతమైన చాలా ఆస్తులు ఉన్న కుటుంబం. అలాంటి కుటుంబంలో మా 5 అన్నదమ్ములకి కూడా మంచి మంచి జాబులు, మరి చాలా ఉన్నతంగా ఉండేవారు. చిన్నన్నయ్య, పెద్దన్నయ్య అయితే రైల్వే గార్డుగా చేసేవారు. చిన్నన్నయ్య తిరుపతి దేవస్థానం మీద చేసేవారు. అలాగే నా తర్వాత 3 తమ్ముళ్ళు కూడా మరి చాలా మరి ఉండే స్థితిలో ఉన్న, అయితే మరి దేవుని ఉగ్రత
మా ఇంటి మీదకి వచ్చింది. ఇంటి మీదకి వచ్చి ముందుగా మా పెద్దక్కయ్య ముత్యాల వారి కోళ్ళు, ముత్యాల సత్యనారాయణ గారి భార్య జగ్గంపేటే. మా అక్కయ్య ప్రభువుని నమ్ముకుంటే మేమందరం కూడా ఆమెని చాలా హింసించేవాళ్ళం. యేసు ప్రభుని నమ్ముకోవాలా, ఎందుకు అలాగా మతం మార్చుకోవడం, చచ్చిపోయినా పర్లేదు కానీ మతం మార్చుకోకూడదు, అలా మతం మార్చుకుంటే నరకానికి వెళ్ళిపోతారని చాలా రకాలుగా మరి అందరం, మా చిన్నాన్నలు, పెద్దనాన్నలు, బాబాయిలు అందరూ కూడా, మా నాన్నగారికి 9 అన్నదమ్ములు, మా మామగారికి 14 మంది కూతుళ్ళు, ఒక కొడుకు. 14 మంది కూతుళ్ళ తర్వాత కొడుకుని మా మేనత్త అన్నమాట, మా నాన్నగారు అక్క, ఆమె కొడుకుకి నన్ను ఇచ్చి చిన్ననాడే పెళ్లి చేశారు. చిన్నప్పుడే నాకు 9 సంవత్సరాల వయసు అప్పుడు ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. చాలా ఆస్తులు ఉన్నాయని చేశారు. ఆస్తులన్నీ కూడా ఎలా హరించిపోయినాయో తెలియదు. ఆయనకున్న మంచి ఒక్క అలవాటు కూడా లేకుండా ఆయనకున్న దురలవాట్లు, తాగుడి, కోడిపందాలు, పేకాట్లు, ఆయనకున్న బయట తిరుగుళ్ళు, చాలా రకాలుగా మరి అన్నీ కూడా పాడు చేశారు. అలాంటి పరిస్థితిలో మరి ఉన్న ఆస్తులు ఉన్నాయనుకొని మా నాన్నగారు అయితే మరి కొంచెం చిదిగిపోయారు ఆస్తుల్లో. మా నాన్నగారు కోర్టులో ఆస్తులు పోయినాయి. కోర్టులో ఆస్తులు పోవడంతో చిదిగిపోయి నా అన్నయ్యలాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళిపోతే నన్ను చిన్నపిల్లప్పుడే ఈ ఆస్తులు ఉన్నాయని మా మేనత్త కొడుకు ఇచ్చి వివాహం చేశారు. పైకిచ్చి కట్నాలు ఇచ్చి పెళ్లి చేయలేక. కట్నాలు బోల్డ్ అడుగుతారు మా ఇళ్ళల్లో. ఎందుకంటే కట్నాలే కాదు, బంగారం కూడా 1 తులం 2 తులాలు కాదు, 25 తులాలు 30 తులాలు అలాగే అడిగేవారు. అలాగే అప్పటికే బంగారం అది పెట్టి మా మేనత్త కొడుక్కి పెళ్లి చేశారు. చాలా బాధలండి, చాలా కష్టాలు. మా మేనత్త కూతుళ్ళు 14 మంది కూడా, మా మేనత్త, మా ఆయన గారు నన్ను చాలా బాధలు పెట్టారు. ఆ బాధలు తలంచుకుంటే నేను ఈ రోజుకి కూడా ఏడని రోజు ఉండదు నా బ్రతుకులో. అలాగే మొక్కని దేవుడు లేడు. బాధలు తీర్చాలని, నా భర్తను మార్చాలని చాలా రకాలైన ఆరాధనలు చేసేదాన్ని, కొండలకి ఎక్కేదాన్ని, నిలువుదూపళ్ళు ఇచ్చేదాన్ని, చాలా రకాలు వ్రతాలు, నోములు, రొక్కుబళ్ళు ఎన్నో చేసేదాన్ని. కానీ ఎక్కడ నాకు నెమ్మది దొరకలేదు, ఎక్కడ శాంతి దొరకలేదు, ఎక్కడ సమాధానం దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో నాకు 2 బాబులు పుట్టారు. 2 బాబుల తర్వాత మళ్ళా 3వ బాబు కడుపులో ఉన్నాడు. ఆ బాబు కడుపులో ఉండగా మా ఆయనగారు తాగి బాగా మరి ఆయన ఇష్టం వచ్చినట్లుగా రోజుకొకరిని ఇంట్లోకి అమ్మాయిలను తీసుకుని వచ్చి చాలా నరకయాతన పెట్టేవారు. ఆ బాధల్లో ఆ రోజు వర్షం వస్తుంది. 78వ సంవత్సరం, అది 10వ నెల, అక్టోబర్ నెలలో. నేనైతే నెలలు నిండిపోయి ఉన్నాను. 3వ కాన్పు అమ్మగారింటికి తీసుకెళ్ళకూడదని మా నాన్నగారు, అమ్మ వచ్చి అదే రోజు మరి జాగ్రత్తగా ఉండమ్మా, కాన్పు అవగానే తీసుకెళ్ళిపోతాం మన ఇంటికి అని చెప్పారు. ఆ పరిస్థితిలో మా మేనత్త నేను పోతానులే ఇక్కడ ఉంచన్నారు. అలాగ ఉన్నాను అత్తవారింట్లోని. మరి ఆ రోజు చాలా వర్షం వస్తుంది. చాలా భయంకరమైన వర్షంలో మా ఆయన గారు ఒక కోడి, పెద్ద పందెం కోడిని తెచ్చి ఆ రాత్రి మీద వండమని చాలా నన్ను కొట్టారు. నెలైపోయిన కడుపుతో ఉంటే కొట్టి తన్ని తోసేసి చేస్తే ఇప్పుడులాగా మసాలాలు నూరడానికి మిర్చీలు గట్ట లేవు, అప్పుడు గ్రైండర్లు లేవు. మసాలా సందికాయలు వేసి మసాలా నూరి ఆ కూర వండటానికి ఆ పాకలోకి వెళ్ళి కందికంపలో పుల్లలు లాగుతుంటే పాములు వచ్చి, అలాంటి పరిస్థితుల్లో ఆ కందికంపలు తెచ్చి పొయ్యిది అది ఏ పొయ్యి పెట్టి చేస్తే అప్పుడు కూడా మరి ఇంకా అవ్వలేదా అని వచ్చి నడుమెత్తంతే. ఇలాంటి బ్రతుకు ఎందుకు బతకాలి అని నేను ఎన్నాళ్ళున్నా ఈ లోకంలో ఇది వెళ్ళిపోవాలి కదా, 100 ఏళ్ళున్నా సావు తప్పదు కదా అని నేను ఒక తత్వం పాడుకున్నాను. అది
చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటేదిరా, కన్ను మూసి తెరసి లోపల కలిమిలేములు మారురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, నాది నీది అనుచునరుడా వాదులాడా బొక్కురా, బంకమట్టి ఇల్లురా ఇది బగ్గె బుగ్గే అవునురా, ఆలు పిల్లలు ఆస్తిపాస్తులు అంతయు ఏమవునురా. ఈ తత్వం మరి హేమన రాసినంటి తత్వం, ఆ తత్వంలో ఉన్న భావాలు మాకు అనేకమైన తత్వాలు మా నాన్నగారు ప్రతిరోజు కూడా బోధిస్తూ ఉండేవారు. ఆ తత్వంలో ఉన్న సారాంశం బంకమట్టి ఇల్లురా ఇది బగ్గి బుగ్గి అవునురా. వాక్యం చెప్తుంది ఆదికాండము 2వ అధ్యాయములో 7వ వచనములో, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో నుండి జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ తత్వం పుట్టి ఈ యొక్క హేమన మరి తత్వం పుట్టి 1500 సంవత్సరాలు అవుతుంది. కానీ దేవుడైన యెహోవా నరుని నిర్మించి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. నరుని నిర్మించి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. యుగాలు మారిపోయినాయి, చాలా యుగాలు మారిపోయినాయి. ఇది మరి క్రీస్తు యుగంలో ఉన్నాము, క్రీస్తు శకంలో ఉన్నాము. ప్రియులారా, మరి ఈ తత్వాన్ని నేను గ్రహించి అప్పుడు పాడుకున్నాను. అయితే ఏది శాశ్వతం కాదు కదా, ఏది సొంతం కాదు కదా, ఏది పట్టుకుని వెళ్ళం కదా, ఎన్నాళ్ళు బ్రతికి ఈ లోకంలో ఇలాంటి భర్తతో బాధలు పడే కన్నా ఒక్కసారి చనిపోతే బాధలు పోతాయి అనుకుని మా దొడ్లో నుయ్యి ఉంటే ఆ నూతి దగ్గరికి వెళ్ళి 3 సార్లు నూతి చుట్టూరు తిరిగి ఆ నూతిలో పడిపోయానండి. పడిపోతూ నా ఇష్ట దైవాలు అందరినీ తలంచుకున్నాను. దేవునికి స్తోత్రం. నా ఇష్ట దైవాలప్పుడు యేసుప్రభు కాదు. యేసుప్రభు అంటే నాకు చాలా చిరాకు. ఎందుకో తెలియదు దేశం. మరి ఈనాడు కూడా చాలామంది అలాగే ఉన్నారు తెలియక. వాక్యం చెప్తుంది ఏమనంటే, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు 1వ అధ్యాయం 18వ వచనంలో, నశించుచున్న వారికి సిలువను కూర్చున్న వార్త ఎరితనం, రక్షింపబడుచున్న వారికి ఇది దేవుని శక్తి అయి ఉన్నది. అయితే నేను అప్పటికి నశించిపోయే మార్గంలో ఉన్నాను, చీకటి మార్గంలో ఉన్నాను. అయితే నాకు వెలుగు తెలియదు, నశించిపోతూ ఉన్నాను కనుక చాలా చిరాకు. ఎందుకో తెలీదు, ఈ పాటలు వినబడితే చిరాకు. మా అక్క ప్రభువుని నమ్ముకుంటే మా అక్క దగ్గరికి వెళ్ళి చాలా రకాలు తిట్టేదాన్ని. మా అక్క దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి ఎన్నో రకాలు మాట్లాడేదాన్ని. మీ పాస్టర్ గారు ఎందుకు వస్తున్నారు అని తిట్టేదాన్ని. మాస్టర్ గారు కూర్చున్న కుర్చీ ఇప్పుడులా ఈ ప్లాస్టిక్ కుర్చీలు కాదండి, అప్పుడు గుడ్డ కుర్చీలు ఉండే. మాస్టర్ గారు కూర్చుంటే ఆ గుడ్డ కుర్చీ కత్తి తెచ్చి కోసేసాను ఒకసారి ఆ కుర్చీని. అంటే అయిపోయింది పాస్టర్ గారని. ఆ పాస్టర్ గారు ఎవరు బయట అయిన కాదు, మళ్ళా పాస్టర్ గారు మరి మా బంధువే, మా చుట్టాలే, మా బాబాయ్ అవుతారు. జంగారెడ్డి రంగబాబు గారు అని ఆయన కూర్చుంటే అంటైపోయిందని ఆ కుర్చీ కోసి పారేసాను. అలాగే ఆయనకు మజ్జిగిస్తే ఆ మజ్జిగ తాగిన గ్లాసు కర్రతో తీసి ఎక్కడో కాలువలో రమ్మని పాడేశాను. దేవుని బిడ్డలారా, చాలా రకాలు హింసించేదాన్ని. అలాగా మరి మా అక్కను కూడా క్రిస్మస్ పెట్టుకుంటే లైట్లు ఆర్పేసేదాన్ని, ఫీజులు లాగేసి మరి పాడేసేదాన్ని. ఎంతో మరి దూషణకారంగా ఉన్నాను. 1 తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు రాస్తాడు 1వ అధ్యాయం 12వ వచనంలో, నేను పూర్వం హింసకుడను దోషకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు పిలిచిన దేవునికి నేను ఇప్పుడు కృతజ్ఞున్నై ఉన్నానని. అయితే తెలియక అవిశ్వాసం వలన చేసి తిని, తెలిసి ఇప్పుడు దేవునికి కన్నీటి సేవ చేస్తున్నానని చెప్తాడు. నేనైతే మరి తెలియకే చేస్తాను అవన్నీ కూడా. పాస్టర్ గారికి మా అక్క అన్ని విషయాల్లో 10 భాగాలు ఇచ్చేది. తెగ తిట్టేదాన్ని. ఆనపకాయ కాసిన పంపించేది, చిక్కుడుకాయలు కాసిన పంపించేది. మరి అక్కడ వాళ్ళ పొలంలో మినుములు పెసలు
ఉన్న చెట్లు కుంకుడుకాయలు అన్నీ కూడా దశంభాగం ఇచ్చి పంపించేది. గేదెలు పాలు తీస్తే చాలు, ఆ పాలు ఇంత పెద్ద చెంబుతో పాలు పంపించేది. ఆ పాస్టర్ గారికి ఇచ్చి ముందు రావాలి. పాస్టర్ గారికి ఇచ్చి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏదైనా చేసుకునేవారు. అలాగే గేదె పుడితే గేదెని ముందు ఇచ్చేసేది, ఆ దూడనే. ఆ దూడని ఇచ్చి అప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కునేదన్నమాట. అంత విశ్వాసంలో మా అక్క ఉంటే మా అక్కని తిట్టేదాన్ని. మా అక్కకి భయంకరమైన వ్యాధి పోయిందండి. ఆ వ్యాధి పోతే అప్పుడు ప్రభుని నమ్ముకుంది. ఆమె పేరు కూడా పార్వతీదేవి పేరు. అయితే ఆమె ప్రభుని నమ్ముకుందని చాలా తిట్టేదాన్ని. అయితే మరి మా బావగారు కూడా మారారు. మా అక్కకి 3 కూతుళ్ళు, కొడుకు అందరూ మారారు. అందరూ ఎంతో ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. వారు పొలం మీద పొలం కొనుక్కుంటున్నారు, ఇంటి మీద ఇల్లులు కట్టుకుంటున్నారు, ఎంతగానో అభివృద్ధి పొందుతున్నారు. వాళ్ళని చూసి తిట్టి అసూయపడేదాన్ని, కానీ దేవుడు ఇంత గొప్పవాడని నాకు తెలిసేది కాదు. నేను ఇంకా మరి అడుక్కెళ్ళిపోవడానికి మరి నేను ఎంతగానో దేవునికి దోషకురాలుగా ఉండేదాన్ని. అలాంటి పరిస్థితిలో ఆ రాత్రి మీద మరి నూతు దగ్గరికి వెళ్ళి 3 సార్లు తిరిగి నా ఇష్టదైవాలందరినీ తలంచుకున్నాను. ఇష్టదైవాలు తలంచుకుని నూతిలో పడిపోయాను. నూతిలో పడిపోతే అడుగుకి వెళ్ళిపోతున్నాను. నా మనసులో నా ఇష్టదైవాన్ని కొలుసుకుంటూ మరి స్మరణ చేసుకుంటూ ఉన్నాను. కానీ అడుగు భాగంలో తెల్లటి వస్త్రంతో ఆయన పెద్ద చేతితో నన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా! ఆ ప్రేమ, ఆ వెలుగు నేను ఎప్పుడు ఎన్నడూ చూడలేదండి. ఆయన చేతితో నన్ను పట్టుకున్నాడు అడుగు భాగంలో. ఆ అడుగు భాగంలోకి వెళ్ళేటప్పుడు నా 2 కొడుకులు జ్ఞాపకం వస్తూ ఉన్నారు. అయ్యో తల్లి లేని బిడ్డలైపోతారు వాళ్ళని అడుగు భాగంలోకి చుట్టూ తిరుగుతూ వెళ్ళిపోతూనే నా మనసులో నా దైవాన్ని తలంచుకుంటూనే నేను బాధపడుతున్నాను. అప్పుడు నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడు, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు 19 సంవత్సరాలు. చాలా యవన కాలంలో, చిన్న వయసులో మరి నాకు ఇచ్చిన బిడ్డలను దూరం చేసుకుంటున్నానని బాధపడేటప్పుడు నా ప్రభు భయపడొద్దన్నాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటా అన్నాడు. ఇప్పుడు నాకు 66 సంవత్సరాలు. దేవుడు ఇప్పటి వరకు నాకే బలహీనత లేకుండా, నా ఒంటి మీద చిన్న కత్తి ఆపరేషన్ కూడా లేకుండా దేవుడు నన్ను నడిపించాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో కష్టాలు, దేవుడు లేనప్పుడు ఎన్నో బాధలు. దేవుళ్ళలోనికి వస్తానని చెప్పినా ఎవ్వరూ ఒప్పుకునే వాళ్ళు కాదు. మరి నూతిలో పడిపోయాను. నూతిలో పడిపోయినప్పుడు ఎలాగా బయటికి తీసారో నాకు తెలీదు. 49 నిమిషాలు నూతిలోనే ఉన్నాను. ఆయన అరచేత్తో నన్ను పట్టుకున్నారు. నూతి పైన నేనున్నాను, అరచేతిలో నేనున్నాను, దేవుని చేతిలో. పైన చుట్టూ మంచాలు వేసి, తాళ్ళు వేసి, నిచ్చెనలు వేసి పట్టుకోమ్మా అని నాకు చెప్తున్నారు. కానీ నేను పట్టుకోవడానికి నాకు స్పృహ లేదండి. నేను స్పృహ తప్పిపోయినాను. ఎలాగ నిలబడ్డాను నాకు తెలియదు. దేవుడు నిలబెట్టుకున్నాడు దర్శనము. నేను చూస్తూ ఉన్నాను. ఆ దర్శనంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను నీతో ఉన్నాను, భయపడకని, నేను నిన్ను విడువను, ఎడబాయనని నాతో చెప్తూ ఉన్నాడు. ఆ టైంలో నన్ను పైకి మంచానికి తాళ్ళు కట్టి పైకి తీశారు. పైకి తీసినప్పుడు రాత్రంతా కూడా హాస్పిటల్లో పెట్టారు నన్ను. కడుపు నిండా నీళ్లు తాగాను. కడుపులో బిడ్డ నెలలు నిండిపోయిన బిడ్డ ఉన్నాడు. మరి చాలా పెద్ద కడుపు అయిపోయింది. భయంకరమైన రూపంలో ఉన్నానంట. ఆ పరిస్థితిలో మా అమ్మగారు, నాన్నగారు మొక్కని మరి దేవుడు లేడండి, పిలవని దేవుడు లేడు. ఎంతోమందికి మొక్కుకున్నారు, ఎంతోమందికి మరి చెప్పుకున్నారు. వాళ్ళు మరి చెప్పుకున్నా, మరి ఎవరు మొక్కుకున్నా మరి ఒకటి నిరీక్షణ నాకు ఏంటంటే, నేను నూతిలో ఉన్న ఆ క్షణం మొదలుకొని పైకి తీసి హాస్పిటల్లో వేయడం నాకు తెలియదు. మరి నా ఆత్మ పరలోకం వెళ్ళిపోయింది. పరలోకంలో ప్రభు నా చేయి పట్టి నడిపిస్తూ ఉన్నారు. చిన్న బాబులాగా నన్ను బంగారపు వీధుల్లో
ఆ బంగారపు వీధుల్లో గొప్ప వెలుగండి. ఆ వెలుగును నేను చూశాను. ఆ వెలుగులో రత్నాలతో, వజ్రాలతో, వైడూర్యాలతో కట్టబడిన పునాదులు, బిల్డింగులు, చాలా భవనాలు ఉన్నాయి. హల్లెలూయా. మరి అక్కడ మా అక్క పేరున పెద్ద బిల్డింగ్ ఉందండి, ముత్యాల పార్వతి అని. నేను ఆ బాబుని అడుగుతున్నాను, బాబు మా అక్క పేరు ఉందేటి ఇక్కడ ఈ బిల్డింగ్ మీద అంటే, మీ అక్క నా పనిలో నమ్మకంగా ఉంది, మీ అక్క నా పనిలో నమ్మకంగా నా ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తుంది కనుక మీ అక్కకి నేను ఇక్కడ బిల్డింగ్ కడుతున్నానని చెప్పారు. దేవునికి స్తోత్రం. అయితే మా అక్కని నువ్వు నిన్ను విడిచిపెట్టలేదా అంటే, నేను ఎప్పుడు విడిచిపెట్టను అన్నాడు. మా అక్క 78 సంవత్సరాలు బ్రతికిందండి, ఆరోగ్యంగా, చాలా క్షేమంగా. దేవుడు మరి ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంతేకాదు, మా పిన్ని ప్రభుని నమ్ముకుంది. మా పిన్ని పేరు దాసరి మహాలక్ష్మమ్మ, దాసరి మహాలక్ష్మమ్మ. అయితే దాసరోరు అంటే పెద్ద పేరు మా బాబాయ్ వాళ్ళుని. అయితే మా పిన్ని కూడా ప్రభుని నమ్ముకుంది, మా అక్కతో చర్చికి వెళ్ళేది. అయితే ఆమెకు కూడా ఒక పునాది వేయబడింది అక్కడ, ఆమెకు కూడా పునాది వేయబడింది. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్తారు, మీ హృదయాలను కలవరపడనివ్వకండి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకుని వెళ్తానని ప్రభు చెప్పారు. అయితే అక్కడ స్థలము, ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి స్థలం ఉంది, ప్రతి ఒక్కరికి స్థలం ఉంది. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యములో ఒక మాట ఉంది, ఎందరూ తనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలవుటకు అధికారం అనుగ్రహించాడు ఆయన. దేవునికి స్తోత్రం. అది మనం తెచ్చుకుంటే వచ్చేది కాదండి. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన పిల్లలు అవ్వడానికి అధికారం ఉంది. ఆయన పిల్లలైన వెంటనే ఆయన రాజ్యంలో మనకి స్థలం ఉంది. హల్లెలూయా. ఆ స్థలము ఒట్టినే ఉంటే ఎలా? ఆ స్థలం మన పేరున రిజిస్టర్ అవ్వాలి. ఈ లోకంలో చూడండి, ఎక్కడ పెడితే అక్కడ ఇల్లు కట్టుకుంటూ ఊరుకుంటారు గవర్నమెంటు. ఆ స్థలం గల్లోళ్ళు వచ్చి మనల్ని ఖాళీ చేస్తారు, గవర్నమెంట్ వచ్చి ఖాళీ చేపిస్తాడు. అలా కాకుండా మనం ఒకళ్ళ దగ్గర కొనుక్కొని రిజిస్టర్ చేయించుకున్నాం అనుకోండి, ఆ స్థలం మీద పూర్తి అధికారం మనకి ఉంటుంది. అలాగే పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి స్థలం సిద్ధపరిచారు కనుక ఆ స్థలం మనకు కావాలంటే ఏం చేయాలి? నమ్మి బాప్తిస్మమందు నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనొల్లకపోయినా నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు మనుదెల్యరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. ఎవరు నమ్మి బాప్తిస్మం పొందుతారో వారికి పరలోకంలో స్థానం ఉంది. పరలోకంలో స్థలం వెంటనే ప్రభు మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో మన పేరు రిజిస్టర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అక్క పేరు నా పక్కనే మా పిన్ని పేరున ఒక బిల్డింగు పునాది వేయబడింది. అంతే, గోడలు కూడా లేవలేదండి, ఆగిపోయింది. అడిగాను ప్రభువుని, బాబు మరి మా పిన్ని పేరు ఉంది కదా ఇక్కడ అంటే, అవును మీ పిన్ని కూడా నన్ను నమ్ముకుంది కదమ్మా అన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఆగిపోయిందే ఇల్లు అన్నాను. మా పిన్ని ప్రభులో సాకన్నా ఆగిపోయిందండి. ఆగిపోకూడదు, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది తెలుసా? అప్పట్లో మరి 1978వ సంవత్సరంలోనే మా పాస్టర్ గారు మా కారు కొనుక్కున్నారు. ఆయన సైకిల్ మీద వచ్చేవారు. అలాంటిది కారు కొనుక్కొని పెద్దోడు అయిపోయాడు పాస్టర్ గారు. ఈ పాస్టర్లు అందరూ మనం ఇచ్చిన డబ్బులతో పెద్దోళ్ళు అయిపోతున్నారు. వీళ్ళకి మనం కానుకలు ఇచ్చేసి, దశంభాగాలు ఇచ్చేసి వాళ్ళ కారులో తిప్పుతున్నామని ఆశపడి మా పిన్ని చర్చికి మానేసింది, కానుకలు ఇవ్వడం మానేసింది. ఆమె ఆగిపోయిందన్నమాట. ఆగిపోకూడదండి. ఆగిపోక సాగిపోవు ప్రియస్తుతినిగా పని చేయనిమ్ము, ప్రతి చోట నీకు సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఈ లోకంలో ఆగిపోకూడదండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిష్ఠూరాలు వచ్చినా ప్రభువుని నమ్ముకుంటే సాగిపోతే అక్కడ రత్నాలతో, వజ్రాలతో, వైడూర్యాలతో కట్టబడిన వండర్ఫుల్ బిల్డింగ్ని నేను చూశాను. అది మా అక్క కొరకు సిద్ధపరచనని ప్రభు చెప్పారు. దేవుని స్తోత్రం. అయితే రాత్రంతా ఆ పరలోకం అంతా నన్ను తిప్పారు. నా బాబు, చిన్న బాబుగా నా చేయి పట్టుకుని ఆ పరలోకంలో ఇంకా ఎక్కడికో చివరికి వెళ్ళేటప్పటికి ఒక తెల్లని రాయి మీద నా పేరు రాయబడి ఉందండి. హల్లెలూయా. తెల్లని రాతి మీద నా పేరు రాయబడి ఉంది, అమ్మాజీ అని. అప్పుడు నేను అడుగుతున్నాను, బాబు నా పేరు ఉందేటంటే, నా ప్రభు నా చేయి పట్టుకున్నావు కదమ్మా, నువ్వు నా చేతిలో ఉన్నావు కదా, నీ పేరు తెల్లని రాతి మీద రాసి అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. నీ పేరు ఎవని పేరైనా తెల్లని రాతి మీద రాయబడాలి. ఎందుకంటే ఎవని పేరైనా జీవగ్రంథంలో రాయబడినట్లు కనపడకపోతే వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతాడని 21వ మరి ప్రకటన గ్రంథంలో మరి చివరి వచనంలో ఉంటుంది. కనుక మనం దేవుని వాక్యంలో మన పేరు ఉండాలి, దేవుని గ్రంథంలో మన పేరు లిఖితమై ఉండాలి, జీవగ్రంథంలో మన పేరు రిజిస్టర్ అయి ఉండాలి. అంటే నమ్మి బాప్తిసం పొందాలి. నేను ఆ రాత్రంతా ప్రభుతో ఉన్నాను, ప్రభులో మరి ఎంత ఆనందిస్తున్నాను. నా బాడీ అయితే చనిపోయింది అనుకుని హాస్పిటల్లో ఉంచారు. నా కడుపులో బిడ్డ కదలలేదు, నాకైతే అసలు ఊపిరి లేదు, తల ఎంట్రుకలు కూడా కదలలేదంట. పట్టుకుంటే డాక్టరు ఒక ట్యాబ్లెట్ వేయలేదండి. గౌడి శ్రీరాములు గారని ఒకే ఒక డాక్టర్ గారు పెద్ద హాస్పిటల్ ఉండేది మా ఊర్లో. అప్పటికే జై గారు అని ఆయన హాస్పిటల్ చిన్నది, ఈ గౌడి శ్రీరాములు గారు హాస్పిటల్ పెద్దది. ఆ హాస్పిటల్లో నన్ను ఉంచారు, రాత్రంతా ఉంచారు, కానీ నాకు వైద్యం ఏమి చేయలేదు. అయితే పొద్దున్నకి మీరు పాపని కాకినాడ తీసుకెళ్ళిపోండి మరి వెంకటరాజు కాపు గారు అని మా నాన్నగారికి చెప్తే, మా నాన్నగారు ఒకటే అన్నారంట. డాక్టర్ గారు, మా నాన్నగారికి బాగా ఫ్రెండ్ అనమాట ఆయన. డాక్టర్ గారు, మీ వలన కాంది ఎక్కడికి వెళ్ళినా ఏమీ కాలేదండి. నా కూతురు దేవుడిచ్చిన బిడ్డ అయితే నాకు, మా నాన్నగారికి బాగా దేవుళ్ళు అంటే బాగా నమ్మకం. నాకు 8 పిల్లలు కూడా ఇప్పటి వరకు చల్లగా ఉన్నారు. అయితే మరి నా కూతురు బతికితే మరి మరి దేవుడికే కదా అంకితం చేస్తున్నాను అనుకుని ఆయన నమ్మకంలో నన్ను మాట్లాడారంట. అయితే మరి ఒకటే నిరీక్షణ ఏంటంటే, మా అక్క రాత్రంతా పాస్టర్ గారిని తీసుకుని వచ్చి నా మంచం దగ్గర ప్రార్థన చేపించిందండి. హల్లెలూయా. నేనైతే పంతులు గారికి పాదాలు కడిగి సోంపాకం అని పళ్ళెంలో పాదాలు కడిగి ఆవు నెయ్యి ఎండి ఏకాత్రి అందులో బంగారం ఒత్తు చేయించి ఏకాదశి నాడు మరి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఆ సోంపాకాన్ని సమర్పించి అప్పుడు ఉపవాసం ముగించేదాన్ని. పంతులు గారి పాదాలు కడిగి నెత్తి మీద నీళ్ళు వేసుకునేదాన్ని, పాదాలకు నమస్కారం చేసేదాన్ని. పొలంలోంచి ఏది తెచ్చినా ముందు పంతులు గారికే ఇచ్చేదాన్ని. మరి అయితే నా మరణకాలంలో ఎవరు వచ్చి చూడలేదు. నేను తిట్టిన పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు, నేను దూషించిన పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు, నేను అనేక రకాలుగా తిట్టిన ఆ పాస్టర్ గారు వచ్చి నా దగ్గర మోకరించి రాత్రంతా ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, ఆ ఉదయాన్నే నన్ను ప్రభు పరలోకంలో నుండి పంపించేశారు. నేను వెళ్ళనయ్యా, ఇక్కడే ఉంటాను బాగుందంటే, అక్కడ ఎంత శృంగారమైన వీధులు అన్నమాట, పెద్ద పెద్ద వీధులు, ఉన్నతమైన వెలుగు. ఆ వెలుగులో బంగారపు వీధుల్లో వజ్రాలతో మెరిసిపోతున్న దగదగ భూమి మెరిసిపోతుందండి. అక్కడ నాకు బైబిల్ ఇచ్చారు ప్రభు. బైబిల్ ఇచ్చి యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11వ వచనం చదవమన్నారు. 54వ అధ్యాయం 11వ వచనం.
ఎలా చదవాలి, నాకు రాదు కదా బైబిల్ అంటే తీసి చూపించారు. అప్పుడు నాకు చదువు వచ్చింది. దేవునికి స్తోత్రం. చదువుతున్నాను. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఈ లోకంలో ప్రయాస, గాలి అనే కష్టాలు, వాన అనే శ్రమలు, ఈ లోకంలో అనేకమైన కన్నీళ్లతో నా బ్రతుకు సాగిపోయింది. అప్పటి వరకు ఎన్నో బాధలండి, ఎన్నో కష్టాలు. కడుపు నిండా అన్నం తినిచ్చేవారు కాదు. మరి చిన్నపిల్లలతో చాలా శ్రమలు పెట్టేసేవారు. ఆ శ్రమలతో ఆ అమ్మగారింటికి వస్తే మా నాన్నగారు అనేవారు, సీతమ్మ గారు మన పితృదేవత కదా, ఎన్ని బాధలు పడింది కానీ పుట్టింటికి వెళ్ళలేదు కదా అనేవారు. అంతేకాదు చాలా ఉన్నతమైన ఆ పురాణాలన్నీ చదివి చెప్పేవారు. ఒకసారి సతీ అనుసూయని చూడు, సతీ సుమతిని చూడు, సతీ సావిత్రిని చూడు, వాళ్ళు ఎవరైనా భర్తలను మోసుకున్నారు, భర్తలను దాచుకున్నారు కానీ భర్తను బయట పెట్టలేదు కదా, భర్తను బయట పెట్టింది గాడిది, ఆడది కాదు అనేవారు. ఇలా చేస్తున్నాడు మీ మేనల్లుడు అని చెప్పడానికి లేదు. మా అమ్మగారు కూడా అలాగే చెప్తూ ఉండేది, ఏదైనా అత్తవారింటికాడే ఉండాలమ్మా అని. అమ్మగారింటికి వచ్చి 4 రోజులు ఉండటానికి, గారాబంగా తిరగడానికి లేదు. ఇంకా అక్కడే వాళ్ళకి సాకరీ చేస్తా, 14 మంది ఆడబడుచులు వస్తా వెళ్తా, వాళ్ళ పిల్లలు వస్తా వెళ్తా, మా ఆయనగారు ఎవరో ఒకళ్ళని తీసుకుని వస్తా వెళ్తా, మా అత్తగారు చాలా శ్రమలు కష్టాల్లో, నెమ్మది లేదండి. ఎప్పుడు చనిపోవాలనే చూసేదాన్ని. ఎలా చనిపోవాలా, ఏం అంటించేసుకుని కాలిపోవాలా, లేకపోతే ఉరి పోసుకుని చనిపోవాలా, ఎలాగా ఆలోచనతోనే నా జీవితం అప్పటికి 19 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే మరి దేవుడు దొరకడానికేమో నేను నూతిలో పడిపోయాను. నూతిలో నాకు యేసయ్య కనపడ్డారు. నూతిలో కనపడిన యేసయ్య ఆ దైవజనులు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నేను చేసినవన్నీ నా దాసునికి చెప్పు, నువ్వు చూసినవన్నీ వీళ్ళందరికీ చెప్పమని. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, కొబ్బరి నూనె పట్టించారు నాకు. మరి నీరుడి ద్వారా 2 బకెట్లు నీళ్లు మరి బయటికి వచ్చేస్తున్నాయి. డాక్టర్ గారు ఏమీ ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ చేయలేదు. నేను ఇంటికి క్షేమకరంగా వెళ్ళగలిగాను. పాస్టర్ గారికి, అక్కడ ఉన్న డాక్టర్ గారికి అందరికీ చెప్పాను. అది 1978 సంవత్సరం. అప్పుడు అందరూ కూడా యేసు ప్రభు గొప్పగా దేవుడు కనపడతాడు, యేసు ప్రభు గొప్పడు, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టడు, ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడని ఎంతోమంది, వేలాది మంది మా బంధుమిత్రులు అందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఈరోజుకి జగ్గంపేట గ్రామంలో వాళ్ళందరూ రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇంటికి నన్ను తీసుకొచ్చారు. ఒక వారం రోజులకి నాకు బాబు పుట్టాడండి. దేవునికి స్తోత్రం. వారం రోజులకే బాబు పుట్టాడు. ఏ ఒక్క హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏ ఒక్క నర్సు నా దగ్గరికి రాలేదు, ఒక ఇంజెక్షన్ కూడా చేయలేదు. బాబు పుట్టిన తర్వాత మరి 9వ రోజున పురుడు స్నానం చేయించడానికి మా అమ్మగారు మళ్ళా అన్ని తంతులు ఈ లోకంలో పెట్టినట్టుగానే పెట్టబోతున్నారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను ఎవరికి నమస్కారాలు పెట్టనమ్మా, 50 రొట్టె వద్దు, ఏమి వద్దు, నేను ఒకటే దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయన యేసు ప్రభు. ఆయనకే నేను చావైనా బ్రతికైనా నా జీవితాన్ని అర్పిస్తానంటే, అయ్యయ్యో ఇంత చిన్న వయసులోనా, అయ్యో మనకున్న నోములు ఏమైపోతాయి, మనకున్న అట్ల తద్దులు, ఉండ్రాల తద్దులు ఇవన్నీ ఏమైపోతాయి, వద్దమ్మా వద్దు, ఇవన్నీ తీరాక వయసు మళ్ళాక ప్రభుని నమ్ముకుంది కానని మా నాన్నగారు మా అమ్మ కూడా చాలా రకాలు బంధించారు. నేను ఒక్కటే చెప్పాను, బ్రతికితే ప్రభువే, బ్రతికితే ప్రభు కొరకే బ్రతుకుతాను. పౌలు చెప్తాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని. నేను ఒకటే చెప్పాను, ప్రభు కొరకే బ్రతుకుతాను అని. మరి మా ఆయనగారు కూడా చాలా బాధలు పెట్టారు. అలాగే మరి 9వ రోజునే నేను స్నానం చేయించుకుని నా బాబుని ఎత్తుకుని రిక్షా ఒకటి పిలిచి చర్చికి వెళ్ళిపోయానండి. ఆ రోజు ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని అడిగాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి నాన్నగారు అని. అంటే అమ్మా పచ్చళ్ళు కదా, ఇప్పుడు వద్దురా, 3వ నెలను ఇస్తానమ్మా, నీటిలో ముంచాలి కదా అన్నారు. మరి నేను చచ్చిపోయి ఉంటే ఈరోజు నాకు దినం చేద్దరు కదా నాన్నగారు.
దినం చేద్దరు కదా, నాకు ముసనాలు ఎద్దురు కదా, అవన్నీ లేవు కదా. ఇప్పుడు నాకు ముంచండి, బాప్తిస్మం ఇవ్వండి, ఏమి కాదు, నాకు రంపు చేయదు, నా బిడ్డకు రంపు చేయదు, ఏమి ఉండదు అన్నాను. మరి బట్టలు తెచ్చుకోలేదన్నారు. అక్కడ సహోదరి బట్టలు ఇచ్చింది. ఆ బట్టలతో అవి మార్చుకుని నా బట్టలతో మళ్ళీ ఇంటికి వెళ్ళాను బాప్తిస్మం తీసుకుని. ఆ రోజే నన్ను అభిషేకించారు నా ఆత్మీయ తండ్రి జంగారెడ్డి రంగబాబు గారు. ఆయన అభిషేకించి ఒకటే చెప్పారు, నువ్వు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటిస్తావమ్మా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యంలో ఉంది కదా, అనేకుల్ని నాకు శిష్యులుగా చేస్తావమ్మా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. మరి బాబుకి 9వ రోజు అప్పుడే నేను బాప్తిస్మం పొందాను. చాలా కష్టాలు పెట్టారు తర్వాత నన్ను, మా బంధువులు, చుట్టాలు, అంతేకాదండి మా అన్నయ్యలు, మా మేనమామలు 6 అందరూ రైల్వే ఉద్యోగస్తులే, అందరూ ఉన్నతమైన వాళ్ళే. వాళ్ళందరూ కూడా బొట్టు మానేస్తేనే మేము మీ అక్కని తిడితే, నువ్వేంటి ఇవన్నీ తీసేసుకున్నావు, అలా ఉండకూడదు, కొన్ని మట్టి గాజులు వేసుకోకపోతే బంగారపు గాజులు చేస్తాం, ఇలాగా చాలా రకాలు అన్నారు. కానీ నేను ఒక్కటే చెప్పాను, బ్రతుకుట ప్రభువే, బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు అని చెప్పాను. మరి ఎవ్వరూ మాటలకి నేను లోబడలేదు. కానీ మరి దేవుని యొక్క కృపలో నా భర్త కూడా చాలా బంధించారు, చాలా బాధలు పెట్టారు. సో గుడికి వెళ్ళొద్దని పెద్ద ట్రాక్టర్ రాడ్తోటి కాళ్ళ మీద కొట్టేస్తే కాళ్ళు ఇరిగిపోయి అన్నమాట. అప్పుడు ఈ మోకాళ్ళు 2 కూడా ఎముకలు ఇరిగిపోయి అప్పుడు చాలా మరి బాధపడ్డాను తప్ప హాస్పిటల్కి వెళ్ళలేదు. ప్రార్థన చేసుకున్నాను, కొబ్బరి నూనె రాసుకునే దాన్ని. బాబుతో చంటి పిల్లోడు, ఆ బాబుతో అలాగ స్తుతి చెప్తా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడాడు. మరి ఆదికాండం 12వ అధ్యాయం చదువు, ఆదికాండం 12వ అధ్యాయం చదువని 3 సార్లు ప్రభు నన్ను పిలిచారు. ఆదికాండం 12వ అధ్యాయము నా దగ్గర బైబిల్ ఉంది, తీసుకుని చదివితే, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ యొక్క దేశం నుండి నేను చూపించు ప్రదేశానికి వెళ్ళు, నేను గొప్ప జన్మగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తానని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అప్పుడు అబ్రహాము తన ఇంటి నుండి, తన దేశం నుండి, తన తండ్రి యొద్ద నుండి, తన తల్లి యొద్ద నుండి, సహోదరుల యొద్ద నుండి దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళాడు. గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగే నేను కూడా వాక్యం చదువుకుని మా ఆయన గారిని జాయిగా మార్చుకుని ప్రభువుని నమ్ముకుంటే బాగుంటుంది అని చాలా రకాలుగా ఆయనకి నేర్పుగా చెప్పినప్పుడు ఆయన వినేవారు కాదండి. అయితే అలాగూ ప్రార్థన చేశాను. 3 నెలలు గడిచింది. ఆయనకి ఒక పెద్ద లారీ యాక్సిడెంట్ అయింది. హల్లెలూయా అన్నాను. ఆయన చాపను చుట్టుపెట్టి మరి ఒక లారీ మీద తీసుకుని వచ్చారు. చనిపోయిన శవాన్ని పడేశారు గుమ్మాలో. పడేస్తే హల్లెలూయా అన్నాను. వాళ్ళందరూ అంటున్నారు, ఏంటి పిచ్చెక్కిందా ఈ అమ్మాయికి, అయ్యో చిన్న వయసు కదా హల్లెలూయా అంటుందేంటి తెలియదా అని అంటుంటే మా ఆడబడుచులు ఉన్నారు అక్కడ, పిచ్చి యేసుప్రభు పిచ్చి అండి, అది యేసుప్రభు పిచ్చి, మామూలు పిచ్చి కాదు అని చెప్తున్నారు. అప్పుడు నేను మోకరించాను. బాబు దగ్గర ఉన్నాడు, 2 బాబులు పక్కన ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నన్ను బ్రతికించావు కదా, నూతిలో నన్ను బ్రతికించిన దేవుడు, నా కడుపులో బిడ్డనే బ్రతికించిన దేవుడు, నా భర్తను బ్రతికించావు కదా నువ్వు అని ప్రార్థన చేస్తున్నాను. రక్తం ఇదంతా మడుగు కట్టేసి కళ్ళు, తల అంతా అంటుకుపోయి కాళ్ళు, ఇంకేమీ లేదండి, ప్రాణం ఎప్పుడో పొద్దున పోయింది. కానీ అలాగూ ప్రార్థన చేస్తున్నాను. ఆ రాత్రి అంతా కూడా ఆయనకి అంత్యక్రియలు చేయడానికి ఉదయానికి అన్నీ సిద్ధపరుస్తున్నారు. చాలామంది చుట్టాలు, బంధువులు అందరూ పెద్ద పెద్ద పెట్రోమెంట్స్ లైట్లు అవి వెలిగించి చాలా, ఇప్పుడైతే మరి అన్ని టెంట్లు, లైట్లు, కరెంట్లు, అప్పుడు కరెంట్లు పెద్దగా ఇంట్లోనే చిన్న బుడ్లు వెలిగి అన్నమాట. అయితే అప్పుడు చాలా ఆర్భాటంగా చేస్తున్నారు. నేనైతే ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా ఏంటి అమ్మాయి ఇలాగ ఏడుస్తుంది, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు తెల్లవారుజామున 3 గంటలకి కుక్కురోకోని కోడుకోతుంది, ఆయనలోకి ప్రాణం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇట్టున్న మనిషి అటు కదిలి నాకు మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య. మృతులను సజీవులుగా చేసే దేవుడు. మరి ఆయన లేకపోతే నేను సేవ చేయలేను కదా. ఆయన లేకపోతే ఆ వయసులో నన్ను బయటికి
రానివ్వరు కదా. మరి చిన్న పిల్లలతో నేను ఎక్కడికి వస్తాను? చిన్న బిడ్డలతో నేను ఎన్ని బాధలు పడతాను? ఒంటరిగా రానివ్వరు. వచ్చినా కానీ నేను చేయలేను. కనుక ఆయన బ్రతికించు తండ్రి, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. ఆయన లేవనెత్తు ప్రభువా, నీ మాటకి నేను లోబడతాను, ఆయన మారుతారు తండ్రి అని ప్రార్థన చేశాను. దేవుడు మార్చుకున్నాడు. ఆ యాక్సిడెంట్ మరి హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్లు బాగు చేస్తారని అంటారు. ఆయన వద్దు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడు, యెహోవా రఫా నాకు దేవుడు ఉన్నాడు, యెహోవా షాలోమ్ నాకు శాంతినిస్తాడు, ఆయన విడిచిపెట్టను నేనని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఆయన్ని బ్రతికించారండి. దేవునికి స్తోత్రం. ఆయన బ్రతికించినప్పుడు ఒక 3 నెలలు ఆయన బాగా నడిచేలాగా కాళ్ళు ఇరిగిపోయినాయి, కళ్ళు లోతుకి లోపలికి వెళ్ళిపోయినాయి, మరి చెయ్యి ఇరిగిపోయింది. అన్నీ కూడా దేవుడు బాగు చేస్తాడు నా ప్రార్థన కొబ్బరి నూనెతో. హల్లెలూయా. ఏ వైద్యం చేయించలేదండి, ప్రార్థనే రాశాను, ప్రార్థనే చేశాను, నూనె రాసేదాన్ని. మరి దేవుడు నా భర్తను బ్రతికించాడు. బ్రతికించినప్పుడు ఆయనకు ఒకటే చెప్పాను, ప్రభు మరి సేవకి వెళ్ళమంటున్నారు, 3 నెలలు చెప్తే నువ్వు వినలేదు కనుక బావా వెళ్ళిపోదాం సేవకి, ఆ యాక్సిడెంట్ దేవుడు బ్రతికించాడు అని చెప్పి నేను నూతిలో పడిపోయి చచ్చిపోతే బిడ్డలు ఏమవుతురు, నువ్వు లాగా యాక్సిడెంట్లో చనిపోతే నేను పిల్లలు ఏమవుదు, దేవుడు గొప్పవాడని చెప్పుకోవడమే మన పని, ఏమి లేదు, వెళ్ళిపోదాం అంటే సరే అన్నారండి. ఒక రాత్రి మా ఇంటిని వదిలి, పొలాన్ని వదిలి, వ్యాపారాన్ని వదిలి, అన్నిటినీ విడిచిపెట్టి 3 పిల్లల్ని, కట్టుకునే బట్టలని తీసుకుని దేవుని సేవకి ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళిపోమంటున్నావు కదా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడింటి దగ్గర నుంచి ఒక చర్చ్ ఉంది బయట, ఆ చర్చ్ దగ్గర తీసుకొచ్చారండి. ఆ చర్చ్ దగ్గరికి వచ్చినప్పుడు గోకవరం బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కమన్నారు. ఆ బస్సు ఎక్కిన తర్వాత ఎక్కడో చోడవరం అవతల ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళే బస్సు ఎక్కమన్నారు. మళ్ళీ ఆ బస్సు ఎక్కాను. ఆ బస్సులో కండక్టర్ టికెట్ అడుగుతున్నాడు. ఏ ఊరికి చెప్పాలి, ఆ ఊరి పేరు నాకు తెలియదు, ఎక్కడ దిగాలి తెలీదు, ప్రభువా ఏం చెప్పాలి అంటే నరసాపురం అని తీసుకోమన్నారు. ఆ నరసాపురంలో దిగామండి. అక్కడి నుంచి కుడివైపుకి వెళ్ళమన్నాడు. ఆ కుడివైపుకి వెళ్తుంటే అడవే తప్ప ఊరు కనిపించట్లేదు. అడవి చాలా భయంకరమైన ప్రాంతం, కాలువలు, కొండలు అవన్నీ దాటుకుంటూ ఎల్లగా ఎక్కడో మరి కొంచెం లోతు ప్రాంతంలో ఒక ఊరు ఉంది, దాని పేరు కన్నవరం. ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ యేసుప్రభు అంటే ఎవ్వరికీ తెలియదండి, ఎవ్వరికీ తెలియదు. మరి ఆ ప్రాంతంలో మరి మనుషులకు బట్టలు కట్టుకోవడం వచ్చేది కాదు. అప్పుడు చిన్న బట్ట చుట్టుకొని ఉండేవారు. ఆ ప్రాంతంలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. దానికి వచ్చినారు మీరు, ఎందుకు వచ్చినారు మీరు, పల్లాపు వారు కదా మీరు, ఎక్కడి నుండి వచ్చినారు మీరు అని మమ్మల్ని చాలా బాధించి వాళ్ళు కూడా బాధ పెట్టారు ఒక రోజంతా. అప్పుడు నేను చెప్పాను, యేసు ప్రభు గొప్ప దేవుడు, మమ్మల్ని రక్షించాడు, మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. మేమేమి మీ ఆస్తులు పట్టుకోనకు రాలేదు, ఏదో ఉల్లిపాయ మెరుగా అమ్ముకోవడానికి వచ్చామని అలా చెప్పమన్నాడు దేవుడు, అలా చెప్పమన్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, మీరు గొప్పోళ్ళలాగా ఉన్నారు కదా, దానికి వచ్చినారు ఇక్కడికి, ఎందుకు వచ్చినారు ఇక్కడికి అంటే, వాళ్ళ దగ్గరికి ఎవరైనా మనలాంటి వాళ్ళు వెళ్తే ఏదో చేసి వాళ్ళని మోసం చేసి వాళ్ళని ఏదో చేసేస్తామని భయం వాళ్ళకి. అలాంటప్పుడు నాకు దేవుడు ఇలా చెప్పమన్నాడు, మేమేం పట్టుకుపోము, యేసు ప్రభుని నమ్ముకున్నాము, ఆయన సజీవుడు, గొప్ప దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన నమ్ముకున్నాము. ఇదిగో మేము ఈ ఊరు ఎందుకు వచ్చామంటే ఉల్లిపాయ మెరుగా అమ్ముకోవడానికి వచ్చామన్నాను. అలా నాకు అనాలని తెలీదు, ఎవరి ఐడియా కూడా ఇవ్వలేదు, దేవుడే పలికించాడు. ఎప్పటికి ఏం చెప్పాలో నేను మీలో ఉండి మాట్లాడతానన్నారు ప్రభు మత్తయి సువార్తలో. మీరు సమాజ మందిరాల్లోకి వెళ్తారు, మీరు మరి సమాజ మందిరాల్లో నిలబడతారు, అక్కడ ఏం మాట్లాడాలో నేను పరిశుద్ధాత్మని మీలో ఉండి మాట్లాడతాను, మీరేం కంగారు పడకండి అన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి అలా చెప్పినప్పుడు వాళ్ళు మాకు ఒక పాక ఇచ్చారు. ఆ పాకలో మరి బాబుని పడుకోబెట్టి, చంటి బాబు కదా, పడుకోబెట్టి ఆ ఇల్లు ఇచ్చినంటే ఆ మున్సిబు గారు అని ఉంటాడు పెద్ద, ఇంత పట్ట వేసుకున్నంత మీసాలు వేసుకుని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్న ఒక చీపురు ఇవ్వండి అంటే, అక్కడ ఉన్నది మోసుకో బిడ్డ,
అన్నాడు. ఆ చీపురు తీసుకుని వెళ్ళి తుడిసి శుభ్రంగా చేసి నీళ్లు చల్లి అక్కడ బాబుని పడుకోబెడితే ఆ ఇంట్లోని దెయ్యాలు 4 పక్కల నుంచి దెయ్యాలు వచ్చినాయి. వచ్చి ఏడదానికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు అన్న మీద మరి కళ్ళు ఎరచేసి చాలా రకాలైన భయంకరమైన బాబుని కూడా కిల్లు పెట్టి ఏడిపించేశారు. పాకంతా కుదిపేసి గజగజ ఊపేస్తున్నాయి. అప్పుడు యేసురత్నం చెప్పాను. పెద్ద నోరు ఉండేది నాకు, చాలా పెద్ద నోరు. ఆ నోటితో హల్లెలూయా అని చెప్పి పెద్దగా గద్దిస్తే సాతాన్లన్నీ పోయినాయి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప శక్తినిచ్చాడు. ప్రార్థన చేస్తుంటే ఆ సాతాన్లన్నీ పోయినాయి. బాబు నిమ్మలమయ్యాడు. అక్కడ 3 రాళ్ళు ఇట్టి ప్రార్థన చేసి కొంచెం బెల్లం టీ పొడి పట్టుకెళ్ళాం. అక్కడ పాలయ్యి దొరకో డికాషన్ పెట్టుకుని తాగాం. ప్రార్థన చేసుకుంటున్నాం. అక్కడ అన్నం ఎవరు పెడతారు? ఏం పట్టుకెళ్ళలేదు. ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ ఇంటి ఎదురుగుంటా ఒక ఆమె చెడుపు చేస్తుందంట. ఏక పండమ్మని ఆమె చెడుపు చేస్తుంది. అందరికీ చెడుపులు చేస్తుంది. తన కొడుకు ఎవరో చెడుపు చేశారు. ఆ కొడుకు 3 సంవత్సరాల నుండి మంచం మీద నుండి కిందకు దిక్కండా ఆ మంచం మీదే ఒళ్ళంతా రచి పుండు సీమి కారిపోతూ ఉంటుంది. అప్పుడు అరిటాకుల మీద వేసి ఆమె ఆ బాబుకి ఎన్నో వైద్యాలు చేపిస్తుందంట. ఎక్కడా స్వస్థత పొందలేదు. అయితే నా దగ్గరికి గబగబా వచ్చింది. నువ్వు ఏడుదానికి గొరుగుతున్నావు? నువ్వు గొరిగావు కదా ఇప్పుడు, అంటే ప్రార్థన చేశాను కదా, నువ్వు గొరుగుతున్నావు కదా, అది ఏడుదానికి గొరిగావు, ఎవరికి గొరిగావు అని అడుగుతుంది. నేను అప్పుడు చెప్పాను, యేసు ప్రభుకి గొరిగాను అన్నాను. గొరగటం అంటే ప్రార్థన ఎవరికి చేసావని. అప్పుడు చెప్పాను, యేసు ప్రభు అంటే, యేసు ప్రభువా ఎవరు అన్నది. ఎవరంటే ఆయనే సృష్టికర్త అని చెప్పాను. అప్పుడు నా కొడుక్కి ఏమైనా గొరుగుతావా? నీకు మేకాని ఇస్తాను, కావాలితే గొర్రెని ఇస్తాను, పందికి ఇస్తాను, నీకేది కావాలితే అది దూడకి ఇస్తాను, నా కొడుకు గొరుగమ్మా అంది. అప్పుడు వెళ్ళి నూనె తీసుకుని వెళ్ళి ఆ బాబుకి ప్రార్థన చేసి నూనె రాస్తాను. దేవునికి స్తోత్రం. నూనె రాస్తే నా చేతి నిండా రసి అంటుకుపోయిందండి. అప్పుడు ఒళ్ళంతా నూనె రాసి ప్రార్థన చేశాను. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేశాను. మధ్యాహ్నానికి ఎర్రపుండు పడిపోయింది. మర్నాటికి బాగా మాడిపోయింది. 3వ రోజుకి లేచి ఆ బాబు తనంతట స్నానం 3 సంవత్సరాల క్రితం స్నానం చేశాడంట. తనంతట స్నానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఆ కార్యం చూసి ఆ ఊరు, ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా యేసు ప్రభు వారు అద్భుతం చేసినప్పుడు, కానాను విందులో నీళ్ళు ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అంతేకాదు గలిలయ ప్రాంతంలో ఆయన అద్భుతం చేసినప్పుడు ఆ ప్రదేశాల వారు అందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచారు అని వాక్యం చదువుతూ ఉన్నా. దేవుని బిడ్డలారా, ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతాల వాళ్ళందరూ కూడా ప్రభునందు ఎంతగానో అటు ఇటు కూడా జడ్డీల మీద అటు ఇటు ఒక మనిషి మోసుకుని ఆ జడ్డీ మీద మయాన్ని ఒక మనిషిని పడుకోబెట్టి తీసుకుని వచ్చేవారు. రోగులతో ఉన్న వాళ్ళని, చేతబడి వాళ్ళని, పుండ్లు పుట్టేసి మానవాళ్ళని. కాళ్ళలో ఒక ఆమె ఈ అబ్బాయికి బాగుపడిన వెంటనే ఆ సాయంత్రం ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు పెంటమ్మ. ఆమె పేరు పెంటమ్మ. వాళ్ళ అక్క పేరు మడకం సూరమ్మ. ఇద్దరు కూడా వచ్చారు తీసుకుని. అయితే ఈ పెంటమ్మకి ఈ కాళ్ళులో మేకులు ఉన్నాయన్నమాట. ఈ మోకాళ్ళులో మేకులు ఉన్నాయి. ప్రార్థన చేసి నూనె రాశాను నేను. ఆమెకి కూడా చెప్పాను, ఇలాగ పెట్టుకుని యేసురత్నం చెప్పమ్మా, యేసురత్నం చెప్పు, యేసురత్నం చెప్పు, యేసురత్నం చెప్పు, లేచినాడు, యేసురత్నం చెప్పు, లేచినాడు అని చెప్తుంటే ఆమె ఒక్కసారే యేసురత్నమే చేయమని నేను చెప్పినప్పుడు ఆమె చేతిలోకి ఈ కాళ్ళలోంచి 3 మేకులు, ఈ కాళ్ళలోంచి 3 మేకులు తన చేతిలోకి వచ్చేస్తున్నాయండి. అంతంత మేకులు. హల్లెలూయా.
ఎంత గొప్ప దేవుడు. ఆయన కార్యాలు అద్భుత కార్యాలు. ఆయన కార్యాలు మన కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. కనుక ఆ ప్రదేశాల వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పటికీ మంచి క్రైస్తవులుగా ఎంతో విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఆ ఊరిలో ఒక బడి ఉండేది కాదు, ఒక కరెంటు ఉండేది కాదు, నీటి సౌపాయం ఉండేది కాదు, రోడ్లు ఉండే కాదు. ఇప్పుడు ఆ ఊరికి రోడ్లు, ఆ ఊరికి కరెంటు, ఆ ఊరికి ఒక బడి, స్కూలు, ఆ ఊరిలో చదువుకున్న బిడ్డలందరూ మాస్టర్లు, చదువుకున్న బిడ్డలందరూ కొందరు డాక్టర్లు, చాలామంది ఐఏఎస్ ఆఫీసులు కూడా అయ్యారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. అక్కడ ప్రార్థన చేస్తాం 4 సంవత్సరాలు. అక్కడ నుండి వేరే గ్రామం చూపించారు, అక్కడికి వెళ్ళమన్నారు దేవుడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ ఊరిలో కూడా అసలు యేసుప్రభు అంటే తెలీదు. ఊరంతా ధనవంతులే, ఊరంతా ఒకటే కాస్త కాపులే, కానీ ప్రభు అంటే తెలియదు అసలు. ఆ ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళినప్పుడు ప్రభువుకి స్తుతి చెప్పి ప్రార్థన చేస్తుంటే అక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరు మీరు అని చాలా రకాలు బంధించారండి. అక్కడ మేమున్న ఊర్లో ఒక ముసలమ్మ చేపలు అమ్ముకోవడానికి, దుంపలు అమ్ముకోవడానికి వచ్చి, ఇదే ఊరంట మాకు తెలియదు మరి, ఆమె మమ్మల్ని చూడడానికి వస్తూ ఉంది. ఆ రోజు వస్తుంటే అక్కడ మేము దిగేదోడికి ఎక్కడికమ్మా వస్తున్నారంది. మేము ఈ ఊరు వెళ్ళిపోమన్నాడు దేవుడు, వచ్చామంటే చాలా ఆశ్చర్యపోయింది ఆవిడ. చాలా ఆశ్చర్యపోయి, నేను మీ దగ్గరికే వస్తున్నానమ్మా, మీరు నాకు ఎంతో ఉపకారం చేస్తారు. అర్ధరాత్రి రక్తస్రావ రోగం ఆవిడికి, ఒక అర్ధరాత్రి అనమాట. ఎవరు లేరు, ఒకతే అమ్ముకోవడానికి వచ్చింది ఉల్లిపాయలు, దుంపలు, చేపలు అయ్యాయి. ఆవిడ పేరు కొప్పిచెట్టి సెంటమ్మ. ఆమెకి ఆ మంచమంతా, ఆమె పడుకున్న మంచమంతా, ఆ బట్టలు దుప్పట్లన్నీ కూడా రక్తస్రావం అయిపోయింది. అలాంటప్పుడు ఆమె కొరకు రాత్రంతా ప్రార్థన చేశాను. నా బట్టలు ఇచ్చి ఆమె బట్టలు దుప్పట్లన్నీ కూడా ఆ మర్నాడు పొద్దున్న నేను ఉతికి ఆరబెట్టాను. అయితే ఆమె ఆ ప్రేమను మర్చిపోలేక మా పిల్లలకి పిండి వంటలు చేసుకుని వస్తుందంట మా దగ్గరికి. వస్తుంటే మేము ఆ ఊరు వెళ్ళేటప్పటికి ఆమె చాలా ఆశ్చర్యపోయి, చాలా పొంగిపోయి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి చాలా మర్యాదలు చేసింది. మేము ఇక్కడ ఉండిపోతామమ్మా, మాకు ఏదైనా ఇల్లు కొనిపెట్టు అంటే, అక్కడ ఆమెదే ఒక పాత ఇల్లు ఉంటే మీరు ఇందులో ఉండండి అమ్మా అందే. ఉత్తినే వద్దు, ఉత్తినే ఇవ్వకూడదు, మాకు ఉత్తినే తీసుకోము, ఎందుకంటే దేవుడు ఎవరికి కూడా అచ్చుండొద్దన్నాడు. మాకు ఏదైనా అంత ఖరీదని చెప్పు ఇచ్చేస్తామంటే, అయితే ఒక 500 ఇవ్వండి అంది. అయితే తాటకిల్లు అది 82వ సంవత్సరం, 78వ సంవత్సరంలో సేవకి వెళ్ళాం. 4 సంవత్సరాలు ఆ అడవిలో, ఆ అరణ్యంలో, ఆ కొండల్లో, లోయల్లో సేవ చేస్తే ఎన్నో కష్టాలు. అన్నం ఉండేది కాదండి, నీళ్ళు ఉండేవి కాదు. ఎలక్కాయలు తిన్నాం, వాక్కాయలు తిన్నాం, మరి నేరేడుకాయలు తిన్నాం, సీతాఫల కాలంలో సీతాఫల పళ్ళు తిన్నాం. ఏవి ఉంటాయే తిని అలాగూ బిడ్డలతో సేవ చేస్తాం. మరి ఈ గ్రామం వచ్చినప్పుడు ఇక్కడ కూడా చాలా బాధలు పెట్టారు, చాలా అవమానాలు, చాలా అవమానాలు. మీరాళ్ళు వీళ్ళని కులాలెత్తి తిట్టేవారు. ఒకటే ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నేను అలా తిట్టేదాన్ని కదా, నాకు కూడా తెలియనప్పుడు యేసు ప్రభు తక్కువ కులం దేవుడు అని తిట్టేదాన్ని. చాలా రకాలు నిందించేదాన్ని దేవుని బిడ్డల్ని. మరి అలాంటప్పుడు నన్ను వాళ్ళు అనటంలో ఆశ్చర్యం లేదు తండ్రి అని ప్రార్థన చేసుకునేదాన్ని. మేము అక్కడ ఉంటూ ఒక ఆయన కోసం ప్రార్థన చేస్తాం. ఆయనకు బాగోలేదు. ఆ ఊరిలో పెద్ద ఆయన, చాలా ఒక 20 ఎకరాల పొలం ఉన్న రైతు, సిబ్బోతుల తాతారావు గారని. ఆయనకి చేదొగ్గు అది ఉండేది. ప్రార్థన చేశాను, బాగుపడ్డారు. బాగుపడినప్పుడు ఆయన దొడ్లో ఒక స్థలం ఇచ్చారు, చర్చ్ కట్టుకోండి అమ్మా అని. అయితే అది మంచి ఊరు సెంటర్ అన్నమాట. అక్కడ చర్చి రాటలు తెప్పించి చర్చ్ కట్టి ప్రార్థన చేస్తుంటే రాళ్ళతో కొట్టేవారండి, రాళ్ళతో కొట్టేవారు. చాలా రకాలు హింసలు పెట్టారు. కానీ ఇప్పుడు ఆ ఊరంతా కూడా ఎంతగానో దేవుడిని నమ్ముకున్నారు. ఆ ఊరంతా కూడా దేవుడంటే చాలా గౌరవం,
నేనంటే చాలా గౌరవం, చాలా మరి ఊరంతా కూడా చాలా ప్రేమిస్తారు. అదే ఊర్లో మా చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఊర్లోనే పెద్ద ఉన్నతమైన రైతు పాతాళ సుబ్బారావు గారని ఆయన కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి వివాహానికి సిద్ధపడ్డారు. ఆయన కొడుక్కి మా పాపనిమ్మని వచ్చి ఊరు ప్రెసిడెంట్ గారు అందరూ కూడా వచ్చి మాట్లాడుకుని అడిగారు. అడిగితే నేను అన్నాను, నేను కాళ్ళు కడగను, కాళ్ళు కడిగించను. మా పెళ్ళిళ్ళకి అత్యంతలు, పూజలు మరి ఏమి ఉండవు, తలంబరాలు ఉండవు, మరి కాళ్ళు కడగటాలు గట్ట ఏమి ఉండవు. ఇలాగూ మరి దండలు మారుస్తాం, మరి దేవుని కృపలో బైబిల్ మార్చుకుంటాం, ఇలాంటి పెళ్లి చేస్తామంటే వాళ్ళు కూడా ఎంతగానో ఒప్పుకున్నారు. ఆయన ఉన్నవాడు చాలా. అలాంటి ఆ హిందూ కుటుంబంలో నుండి మాకు ఇవ్వడానికి ఎంతో ఇష్టపడ్డారు. మా పెద్ద కోడలు ఆ ఊరమ్మాయే, మా అల్లుడు కూడా ఆ ఊరబ్బాయే. ఎంత దేవుని కృపలో చిన్న బిడ్డల్ని దేవుడు మా పిల్లల్ని ఆశీర్వదించాడు. ఆ చిన్నపిల్లలప్పుడు ప్రతి గ్రామం వెళ్ళి సువార్త చేసేవాళ్ళం. ఆ గ్రామంలో ఒక చోట నన్ను, నా భర్తని కూడా పెద్దబాబు, నేను, ఆయన వెళ్ళి డ్రమ్ము కొట్టుకుంటూ పాట పాడుకుంటుంటే అప్పటికి వచ్చిన కొత్త పాట మన ప్రభు అయిన యేసయ్య ఉండగా అని పాట పాడుతున్నాను. ఆ పాటలో ఏదో ఒక మాట పట్టుకుని ఒక అబ్బాయి వచ్చి దవ్వడ మీద కొట్టాడు. ఆ మాట ఇది వాక్యంలో ఉంది అని చూపించిన వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు ఆ రాత్రంతా మరి చెట్టుకి కట్టారు మమ్మల్ని ఇద్దరిని, నన్ను, నా భర్తని. ఒక మామిడి చెట్టుకి కట్టిస్తారు. అది 83వ సంవత్సరం. మరి చిన్న పాపను విడిచిపెట్టాం. బాబులు చిన్నోళ్ళిద్దరిని ఇంటికాడ విడిచిపెట్టాం. పెద్ద బాబుని మాత్రం తీసుకెళ్ళాం డ్రమ్ము కొడతాడని. అయితే ఆ ముగ్గురం కూడా అక్కడే ఉండిపోయాం. ముగ్గురిని చంపేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ రాత్రంతా చెట్టుకు కట్టారు. మరి చేతులు వెనక్కి కట్టిస్తారు, కాళ్ళు కట్టిస్తారు. కాళ్ళలోంచి జర్లు, మరి తేళ్ళు, సీమలో, పులిచేమలో ఎన్ని వెళ్ళిపోయి కుట్టినాయో ఏం చేస్తున్నాయో మాకేం తెలియదు. వాళ్ళంతా తిమ్మిరైపోయి ఏదో అయిపోయి మా ఆయనగారు అయితే చాలా బాధపడి ఏడ్చేస్తున్నారు. ఎంత దూరం రావాలా యేసుప్రభు నమ్ముకుంటే? నేను జగ్గంపేటలో చేసుకోకూడదా సేవ? అక్కడ ఉండి చేసుకోకూడదా? మన ఇంటి దగ్గరే ఉండి చేసుకోకూడదా అని నన్ను చాలా హింసిస్తున్నారు. అలాంటప్పుడు చెప్పాను, ప్రభు కొరకు చనిపోయే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఇది ఎవరికో కానీ దొరికేది కాదు. ఎన్నాళ్ళున్నా ఈ లోకంలో చనిపోతాం, కానీ ప్రభు కొరకు చనిపోయే బ్రతికే మనకి మంచిది. పిలుపు నీతిమంతుడు, ఆయన చనిపోయేటప్పుడు కూడా మోకరించి ప్రభువా ఈ పాపం వీళ్ళ మీద మోపవద్దు నాయన అని ప్రార్థన చేశాడు కదా. మనం ఎందుకు బాధపడాలి అని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇంకా అలా ఊరుకున్నారు. ఉదయానికి మరి ఊరు పెద్దలందరూ వచ్చారు. మీరేడు దానికి మా ఊరు వచ్చినారు, ఏం మోసం చేయటానికి వచ్చినారు అని మమ్మల్ని చాలా బంధించారు. అప్పుడు ఒకటే చెప్పాను, నేను ఒక శ్లోకం పాడాను. సర్వ పాప పరిహారార్థము రక్త ప్రోక్షణం అవశ్యం, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వమానవాళి కొరకు రక్తం చిందించినంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు. ఆయన మరి మన కొరకు చనిపోయాడు, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు సిలువలో వేలాడాడు. కనుక ఆయన కార్చిన రక్తమే మనల్ని ఈరోజు రక్షిస్తుంది. కనుక ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మనం ఉండాలంటే ఆయన మాటలు వినాలి, నేర్చుకోవాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ రోజు చాలా మందికి తెలియక అలాగ అయిపోతూ ఉన్నారు. అయితే అక్కడ ఒక బాబు ఉన్నాడు, ఆడితో చెప్పాను, ఇది క్రీస్తు యుగం నీకు తెలుసా అన్నాను. అవును, నా 7వ తరగతి పుస్తకంలో ఉన్నది కదా క్రీస్తు యుగం, క్రీస్తు సగం అని తెచ్చి చూపెడితే వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని నమ్ముకున్నారు. ఈరోజుకి వాళ్ళందరూ కూడా దేవునికి సాక్షులుగా మంచి బిడ్డలుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాగే ఎన్నో గ్రామాల్లో, దాదాపు 30 గ్రామాల్లో మాకు సంఘాలు ఉన్నాయి. దేవుడు అనేక మంది ఆత్మీయ బిడ్డలను ఇచ్చారు. ఆత్మీయ బిడ్డలందరికీ కూడా సంఘాలు అప్పగించాము. సంఘాల్లో వాళ్ళు సేవ చేస్తున్నారు. నాకు ఇచ్చిన 4 బిడ్డలు, 3 బాబులు. మరి 3 బాబుల తర్వాత సేవలోకి వచ్చాక మరి పాప కావాలని ప్రభుని అడిగితే 5 సంవత్సరాలకి పాపనిచ్చాడు దేవుడు. పాపని దేవుని సేవకురాలుగా ఎస్తేర్ రాణి పేరు, అహరోను తన భర్త పేరు, పెద్దబాబు పేరు డేవిడ్ రాజు, తన భార్య రిబికా. వారికి 2 బిడ్డలు, రవితేజ అలాగే తన భార్య లక్కీ. వాళ్ళు సేవ చేస్తున్నారు. మరి అలాగే కుమార్తె మరి
అల్లుడు వాళ్ళ బిడ్డలు కూడా సేవ చేస్తున్నారు. అలాగే రెండో బాబుకి 2 బాబులు, వాళ్ళు సేవ చేస్తున్నారు 4 గ్రామాల్లో. మూడో బాబుకి 2 బిడ్డలు, వాళ్ళు కూడా 4 గ్రామాల్లో సేవ చేస్తున్నారు. పెద్ద బాబు 4 గ్రామాల్లో చేస్తున్నాడు, పాప అల్లుడు 4 గ్రామాల్లో చేస్తున్నారు. నేను నా భర్త కూడా మేమున్న గ్రామంలో అలాగే ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి నడిచి ఎంతో కష్టపడి కొండలెక్కి దిగి కన్నీళ్లు కార్చి సేవ చేసాము. ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో అపరాధాలు, ఎన్నో అపనిందలు మోపేవారు ప్రజలు. అయినా మరి యవన కాలంలో దేవుని కాడి మోయడం నరునికి మేలని దేవుని వాక్యం చెప్తుంది. యవన కాలంలో ఎవరు కూడా తృణీకరించకుండా ఉండమన్నారు కదా అని యవన కాలం అంతా కూడా పెద్ద తల ఉండేది నాకు. ఆ తలంతా ముడిపెట్టుకోవడం నేర్చుకున్నాను 19 సంవత్సరాల వయసులో. తలంతా ముడిపెట్టుకొని జడేర పూసుకుని వెళ్తే అందంగా ఉంటే అందరూ నన్ను చూస్తారని ఆ 19 సంవత్సరాల వయసు నుండి కూడా తెల్ల బట్టలు కట్టుకోవడం నేను నేర్చుకున్నాను. ప్రభు నాకు ఇచ్చిన కృపావరము. అప్పటి నుండి ఇప్పటి వరకు తెల్లటి వస్త్రాలు ధరించమని దేవుని వాక్యంలో ఉంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుము అని. దేవుని కృపలో దేవుని బిడ్డలారా ఇంతవరకు నా విశ్వాసం కాపాడుకున్నాను. నా పరుగును తుదముట్టించుకునే అవకాశం దేవుడు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు. నా సేవ ఫలించేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. నా 4 బిడ్డలు సేవకులు, నా 6 మనవలు మనవరాండ్లు, ముది మనవరాండ్లు కూడా సేవ చేస్తున్నారు, ఆరాధన చేస్తారు. వాళ్ళు 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 2వ సంవత్సరం ఆ పిల్లలు ఆరాధన చేస్తుంటే ఎంతోమంది చూసి పాటలు పాడుతుంటే ఆశ్చర్యపోతారు. కనుక మన బిడ్డల్ని దేవునిలోకి నడిపించుకోవాలి. మనకి ఎన్ని కష్టాలున్నా ప్రభులో ముందుకు సాగిపోవాలి. అవమానాలు వస్తున్నాయని ఆగిపోకూడదు, నిందలు వస్తున్నాయని నీరసకెళ్ళిపోకూడదు. మనం ఇబ్బంది ఉంది, ఇరుకుందని దేవుని తట్టు మనం తిరిగామంటే ఒకసారి నాకటి మెచ్చి చేసాక తిరిగి చూడకూడదు. తిరిగి చూసిన వాడు దేవునికి పాత్రులు కాలేరు. కనుక దేవునికి విశ్వాసకర్త దాన్ని కొనసాగించు, యేసు వైపు చూస్తూ మన పరుగుతో ముట్టించుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవం కల తండ్రి, మీరు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఎన్నో మహత్కార్యాలు. ఎంతోమందిని చావు నుండి బ్రతికించారు ప్రభా. ఎంతోమందిని దీనులను నాయన కాళ్ళు పడిపోయిన వారిని, ఎంతోమంది గడ్డలేసిన వారిని బ్రతికించారు నాయన ఎన్ని అద్భుతాలు చేశారు. అన్నీ చెప్పుకోవడానికి సమయం సరిపోదు కనుక కొద్ది సాక్ష్యం నాయన మరి బుద్ధిగంతాల బిడ్డలు కూడా విని నీ వైపు చూసి రక్షణ పొందటానికి సహాయం చేయండి. బుద్ధిగంతాల నివాసులారు నా వైపు చూడండి, రక్షణ పొందండి అని పిలుస్తున్నావు ప్రభు. రక్షింపక నేరకున్నట్లు నీ హస్తాలు కొరచలేవు, విననేరకుండానట్లు నీ చెవులు మందం లేవు ప్రభు. నీకు స్తోత్రం. రక్షణ నీ అందే ఉన్నది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చావు కనుక ప్రతి ఒక్కరి నాయన మోకాళ్ళు నీ ఎదుట వంగేలా సహాయం చేయండి. నేటి ప్రభుత్వాన్ని కూడా రక్షించండి. ఈ ఛానల్ని దీవించండి. బిడ్డలను ఇంకా బలపరిచి వాడుకోండి. యేసయ్య నామమున అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.